హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. హావెల్స్ గీజర్ 10 లీటరు ముందుగానే మనం క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని హీటింగ్ ఎలిమెంట్ కనెక్షన్స్ అయితే డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది. బ్లూ వేరు, రెడ్ వేరు. ఇది వచ్చేసి టచ్ డిస్ప్లే. టెంపరేచర్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. హీటింగ్ ఎలిమెంట్ పైన స్క్రూస్ 4 ఉన్నాయి కదా, ఇదైతే తీసేసి హీటింగ్ ఎలిమెంట్ అయితే మనం ఈ విధంగా బయటికి తీసేసుకోవడం జరుగుతుంది. హీటింగ్ ఎలిమెంట్ ఫ్లోరిడ్ బాగుంది కాబట్టి తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే హీటింగ్ ఎలిమెంట్ పోయే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అవకాశం ఉంటుంది. మనం హీటింగ్ ఎలిమెంట్ బయట తీసినాక ట్యాంక్ నుంచి అయితే ఈ విధంగా లోపల కొన్ని వాటర్ పోసుకొని ఫ్లోరిడ్ అయితే కిందకంటే ఈ విధంగా మనకు బయటికి రావడం జరిగింది. ఈ గీజర్ అనేది ఓపెన్ చేయక దాదాపు 4 to 5 years అయితే దాకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. దీని లోపల ఈ విధంగా ఫ్లోరిడ్ అయితే రావడం జరిగింది. దాదాపు 6 to 70% అయితే ఫ్లోరిడ్ ట్యాంక్ నిండా ఉండడం జరిగింది. హీటింగ్ ఎలిమెంట్ అయితే నీట్గా క్లీన్ చేసి యాసిడ్గా మనం ఫిట్ చేసుకోవాలి. మనం 1 year లేదా 2 years ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసి ఫిట్ చేసుకుంటే పవర్ బిల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ కూడా తొందర హీట్ కావడం జరుగుతుంది. మనకు హీటింగ్ హెల్మెట్ కూడా లైఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా క్లీన్ చేసి యాస్టిస్గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ హీటింగ్ ఎలిమెంట్కు రబ్బర్ ఉంటుంది, అది పెట్టుకొని మళ్ళీ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా గీజర్ లోపల అయితే హీటింగ్ ఎలిమెంట్ అయితే పెట్టుకోవాలి. ఈ హీటింగ్ ఎలిమెంట్ పెట్టుకున్నప్పుడు సైడ్కు లైట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే హీటింగ్ ఎలిమెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెస్సింగ్ వన్ సైడ్ అయ్యి హీటింగ్ ఎలిమెంట్ క్లీన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి సెన్సారు. ఈ సెన్సారు లోపలికి అయితే థర్మోస్టాటర్ యొక్క పక్కన హోల్ ఉంటుంది, దాని లోపలికి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి థర్మోస్టాటర్ యొక్క కేబుల్ కూడా పెట్టుకోవాలి. ఈ సెన్సార్ వర్క్ చేయనప్పుడు థర్మోస్టాటర్ అయితే కట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ చేసి థర్మోస్టాటర్ బటన్ నొక్కితే వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గీజర్ యొక్క కనెక్షన్స్ అయితే మళ్ళీ చేసుకోవాలి, లూజ్ కనెక్షన్స్ లేకుండా. లూజ్ కనెక్షన్ ఉంటే లైట్గా పిన్ అయితే ప్రెస్ చేసుకొని కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎర్తింగ్ కూడా బాడీకి అయితే ఇచ్చుకోవాలి. ఈ బాడీ యొక్క ఎర్తింగ్ ఇది వచ్చేసి షార్ట్ ప్రూఫ్ యొక్క గీజరు. మనకు ఈ విధంగా పీసీ బోర్డు కూడా యాసిడ్గా మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డిస్ప్లే, ఇది వచ్చేసి థర్మోస్టాటరు. మనకు ముందు టచ్ వస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ టచ్ యొక్క బోర్డు. మళ్ళీ యాసిడ్గా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎర్తింగ్ కూడా ఫిట్ చేయడం జరిగింది. హీటింగ్ ఎలిమెంట్ మనకు ఈ ఫోమ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉన్నా కానీ ఎక్కువ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఫ్లేమ్ అనేది ఆపడం జరుగుతుంది. యాసిడ్గా పెట్టుకొని మళ్ళీ పైనుంచి అయితే క్యాప్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి, మనకు డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ పెడితేనే మనకు డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ బాడీ షాట్ అనేది పైన ఎర్తింగ్ పెడితే బాడీ షాట్ అనేది రాదు. అంటే గీజర్లో హీటింగ్ ఎలిమెంట్ పైన మనకు బాడీ షాట్ అయితే రాదు, షార్ట్ ప్రూఫ్ గీజరు. ఈ విధంగా మనకు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే డైరెక్ట్ కూడా పెట్టుకొని చూసుకుందాం. డైరెక్ట్ పెట్టిన దీంట్లో బీట్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది. 2 లేదా 3 seconds అయితే ఆన్ చేసి చూసుకొని మళ్ళీ బంద్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ సేపు ఉంటే ఈ హీటింగ్ ఎలిమెంట్ పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ యాస్టిస్గా ప్యాకింగ్ చేసుకోవడం జరిగింది. పైన 2 స్క్రూస్ అయితే ఉంటాయి, ఇవి అయితే ఓపెన్ చేస్తే మనకు క్యాప్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ గీజర్ అయితే క్లీన్ చేసి ఫిట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.